ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. ఇప్పుడు న్యూస్లో ఇజ్రాయెల్ ఇరాన్ అని వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? మిస్సైళ్ళు, వార్నింగ్లు, టెన్షన్లు. కానీ ఇదే ఇరాన్ ఒకప్పుడు ఇజ్రాయెల్కు ఆయిల్ కూడా ఇచ్చేది. ఇదే ఇజ్రాయెల్ ఇరాన్తో రహస్యంగా కలిసి పని కూడా చేసిన దేశం. అప్పుడు మిత్రులు, ఇప్పుడు పెద్ద శత్రువులు. ఇక్కడ అసలు కథ ఏంటి? ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అసలు సంబంధాలు ఎలా మారాయో చూద్దాం. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడు చాలా ముస్లిం దేశాలు దాన్ని ఒప్పుకోలేదు. కానీ ఇరాన్ మాత్రం అలా కాదు. అప్పుడు ఇరాన్ను పాలించిన షా మొహమ్మద్, ఆయన ఆలోచన చాలా ప్రాక్టికల్. ఇజ్రాయెల్ చిన్న దేశం కానీ స్ట్రాంగ్ ఎలై అవుతుంది అని ఆయన చాలా బలంగా నమ్మారు. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ ఆయిల్ ఇస్తుంటే ఇజ్రాయెల్ ఇరాన్ను మిలిటరీ సహాయం చేసేది. బయటికి పెద్దగా చెప్పుకోకపోయినా లోపల మాత్రం రెండు దేశాలు బాగా కలిసి పనిచేసాయి. పార్ట్ 2, 1979. అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఇక్కడ అసలు మలుపు. 1979 వరకు మనం అనుకున్నట్టే కథ సాఫీగా సాగుతుంది. కానీ 1979లో ఇరాన్లో ఒక పెద్ద విప్లవం జరిగింది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. షా పాలన కూలిపోయింది. అప్పుడు రంగంలోకి వచ్చిన వ్యక్తి అయతొల్లా ఖొమేనీ. ఆయన చెప్పిన మాట ఒక్కటే, ఇక ఇరాన్ వెస్టర్న్ దేశాల మాట వినదు. ఆ మాటతో పాటు ఇంకో విషయం క్లియర్గా చెప్పాడు, ఇజ్రాయెల్ను మేము దేశంగా అంగీకరించము. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మిత్రత్వం పూర్తిగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ముగిసిపోయింది. పార్ట్ 3. ఇది భూమి గొడవ కాదు, ఇది ఆలోచనల గొడవ. ఇది చాలామందికి అర్థం కావాల్సిన పాయింట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భూమి కోసం కాదు, సరిహద్దుల కోసం కూడా కాదు, ఇది ఆలోచనల మధ్య గొడవ. ఇజ్రాయెల్ అంటుంది మేము యూదుల స్వదేశం, మాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది. ఇరాన్ అంటుంది పాలిస్తాన్ భూమిని ఆక్రమించి మీరు దేశం ఏర్పాటు చేశారు అని. రెండు మాటలు ఒకే దారిలో వెళ్ళలేవు. అందుకే సంవత్సరాలు గడుస్తున్నా ఈ గొడవ తగ్గడం లేదు. అయితే నేరుగా యుద్ధం ఎందుకు జరగలేదు? ఇంత శత్రుత్వం ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ నేరుగా యుద్ధం చేయలేదు. ఎందుకంటే నేరుగా యుద్ధం చేస్తే రెండు దేశాలకు భారీ నష్టం. ఇజ్రాయెల్ చిన్న దేశం కానీ చాలా స్ట్రాంగ్. ఇరాన్ పెద్ద దేశం కానీ శాంక్షన్స్లో ఉంది. అందుకే ఇరాన్ ఒక తెలివైన మార్గం ఎంచుకుంది, కనిపించని యుద్ధం, ప్రాక్సీ వార్. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయదు, కానీ తనను దగ్గరగా ఉన్న గ్రూపులను ముందుకు నేడుతుంది. లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాస్, యెమెన్లో హౌతీలు. ఈ గ్రూపులు ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇరాన్ పేరు బయటికి రాదు, కానీ అందరికీ తెలుసు వెనుక ఎవరున్నారో అని. ఇదే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నడుస్తున్న అసలు యుద్ధం. ఇజ్రాయెల్ స్పందన కూడా అలాగే. ఇజ్రాయెల్ కూడా డైరెక్ట్గా యుద్ధం చేయదు, కానీ సిరియాలో ఇరాన్ బేస్లు కనిపిస్తే ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. ఆయుధాలు తరలిస్తుంటే మధ్యలోనే ధ్వంసం, సైబర్ దాడులు కూడా చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోలేదు, కానీ మాట్లాడకుండా పనిచేస్తుంది. అసలు భయం న్యూక్లియర్ విషయం. ఇప్పుడు అసలు టెన్షన్ ఇక్కడే. ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య ఉన్న భయం ఒక్కటే, న్యూక్లియర్ ఆయుధం. ఇరాన్ అంటుంది మాది పీస్ఫుల్ ప్రోగ్రామ్, ఇజ్రాయెల్ అంటుంది మాకు ఆ మాటపై నమ్మకం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏళ్లుగా ఇదే హెచ్చరిస్తున్నారు. సో ఈ వీడియో చివరికి వస్తే, ఇజ్రాయెల్ ఇరాన్ శత్రువులు అయ్యింది ఒక్క సంఘటన వల్ల కాదు. ఒకప్పుడు ఉన్న మిత్రత్వం, ఒక విప్లవం, ఆలోచన తేడా, కనిపించని యుద్ధం అన్నీ కలిసి ఈ ఒక్క రోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఇది ఇప్పటికి ముగియను కదా. మీ అభిప్రాయం ఏంటి? ఈ శత్రుత్వం ఎప్పుడైనా తగ్గుతుందంటారా, లేదా ఇలాగే కొనసాగుతుందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వాట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.